హరే కృష్ణ. అరటికాయ తొక్కు పచ్చడి చేస్తున్నానండి ఈరోజు. నేను రెండో అరటికాయ తీసుకున్నాను, దాని తొక్కు తీసుకుంటున్నానండి. ఇలాగని తొక్కు తీసేసుకుందాం. రెండు అరటికాయలకి తీసుకొని శుభ్రంగా కడగాలండి, మట్టి లేకుండా నీట్గా. పోపులన్నీ కొంచెం ఎర్రగా వేపించుకుందామండి, రోస్ట్ చేసుకుందాము. అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారనివ్వాలండి, పక్కన పెట్టుకుందాము. మళ్ళీ పెనం వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎల్లుల్లిపాయ 4 రేకలు వేసుకున్నానండి. కరివేపాకు 2 రబ్బులు వేసుకున్నాను. వేసుకొని కొంచెం వేపుకున్నానండి. వేపుకున్నాక బాగా కడిగేసి పెట్టుకున్నాం కదండి, అరటికాయ తొక్క వేసుకుంటున్నానండి. ఇదేమో పొడవుగా ఉంటుంది కదండి అరటికాయలు తొక్క, అందుకే నేను ఏం చేశానంటే మధ్య నుంచి కట్ చేసానండి, చిన్న చిన్న పీసుగా కట్ చేసుకున్నాను. అప్పుడు మీకు ఫ్రై చేయడానికి కూడా బాగుంటుంది, అది వేగుతుంది కూడా, బాగా ఫ్రై కూడా అవుతుంది అండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే వేపేసి పెట్టుకున్నాం కదండి పక్కన, చల్లారింది. ఇది ముందు మిక్సీ ఆడేసుకుందామండి, మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇందులో వేరుశనగపప్పు గుళ్ళు కూడా వేసుకున్నాను, 2 స్పూన్లు. ఇగోండి చూడండి, ఇలాగ పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసేసుకున్నాను కదా తొక్కు, అరటికాయ తొక్కుని. అందులోనే ఇందులోనే చిన్న చింతపండు యాడ్ చేసుకున్నాను, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది చల్లనిద్దాము. ఇగోండి చూడండి, పప్పు అన్నీ మిక్సీ ఆడాను కదండి, ఇలాగ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అప్పుడు ఇందులో నాకు చల్లారిపోయింది కదండి అరటికాయ తొక్కు ఫ్రై చేసుకొని ఉంచాము, అదే యాడ్ చేసుకుంటున్నామండి. అన్నీ మిక్సీ జార్లోని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి. మెత్తగా రుబ్బేసుకుందాము, మిక్సీ చేసేసుకుందాము. పచ్చడి చాలా బాగుంటుందండి. ఇగోండి చూడండి, ఇలాగ మెత్తగా మిక్సీ ఆడేసుకున్నాను నేను. ఇప్పుడేమో తాలింపు పెట్టుకుందామండి. పెనం వేసి నూనె వేసానండి. నూనె వేడి అయ్యాక తాలింపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఏమో అందులోనే 1/2 స్పూను హింగు వేసానండి, చాలా బాగుంటుంది టేస్ట్. మినపప్పు వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు రబ్బులు వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి అరటికాయ తొక్కు, అదేమో వేసేసుకుందామండి. ఇందులో పోపుల్లోని పోపు తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. అరటికాయ ఏమో మనం కూర వండుకుంటాం, ఆ తొక్కేమో తీసి పారేస్తాం కదండి, కానీ అది కూడా పచ్చడి చేసుకుంటే అందులోనే చాలా బాగుంటుందండి ఆ పచ్చడి తినడానికి. ఇగోండి ఇలాగ తాలింపు పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోని సర్వ్ చేసుకుంటానండి. ఇగోండి చూసారు కదా, సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను.
ఇలాగా వేడి వేడి అన్నంలోని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.